హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధశ్చ జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అనువదించిన భక్తి రసామృతము, అందులో 9వ భాగము 9వ అధ్యాయము భక్తి అంగములు, మరికొంత వివరణ. దూషణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ నేను చెబుతాను మాతాజీ. చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. దూషణ. దేవాతి దేవుని పట్లను ఆయన భక్తుల పట్లను దూషణము భక్తుడైన వాడు సహింపరాదు. ఈ విషయమై శ్రీమద్ భాగవతము 10వ స్కందము 74 అధ్యాయం 40 శ్లోకంలో సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుతో ఇట్లు తెలిపాను. మహారాజా, దేవాతి దేవుని గాని ఆయన భక్తుని గాని ఎవరైనా దూషించినప్పుడు వెంటనే భక్తుడైన వాడు ఆ ప్రదేశమును వదిలిపోయినట్లయితే అతనిని పుణ్య ఫలిత మంతయు నశించును. శ్రీ చైతన్య మహాప్రభు రచించిన శిష్టాష్టకములోని ఒక శ్లోకంలో ఇట్లు గలదు. భక్తుడైన వాడు వృక్షము కంటే ఎక్కువ సహనము, గడ్డి మొక్క కంటే ఎక్కువ అనుకోవయు ఉండవలను. ఇతరులందరినీ అతడు గౌరవింపవలను. తన మాత్రం ఎట్టి గౌరవమును అతడు ఆశింపరాదు. భక్తుడగు శ్రీ చైతన్య మహాప్రభు అంతటి వినయ సంపన్నుడును సాధువు అయినను ఈ శ్రీ నిత్యానందుని దేహమునకు కొంత గాయములు కలిగించారని వినగానే వెంటనే అక్కడకు పరిగెత్తుకుపోయి అట్లు గాయాలను కలిగించిన జగాయి మదాయులను వధించవలను. శ్రీ చైతన్య మహాప్రభుని ఈ ప్రవర్తన గమనింపదగినది. శ్రీ వైష్ణవుడగు తన గౌరవమును భంగము కలిగించినప్పుడు సహనము సాధుశీలనము ప్రదర్శించును గాని శ్రీకృష్ణ లేదా ఆయన భక్తుని గౌరవమును భంగము కలుగు సందర్భమున అతడెంత మాత్రము సహనము ప్రదర్శించరాదని ఈ సంఘటన బోధించుతున్నది. అట్టి దూషణములను 3 విధములుగా ఎదుర్కొనవచ్చును. ఎవరైనను మాటలతో భగవద్దూషణము చేయునప్పుడు భక్తులైన వాడు వ్యక్తులతో గొప్ప నిపుణులతో అతనిని వాదమున ఓడింపవలను. అట్లు వాదముతో ప్రతిస్పర్ధిని ఓడింప. హరికృష్ణ మాతాజీ, అది కింద చదువుతారా మాతాజీ మీరు? హరే కృష్ణ ప్రభుజీ. మామూలుగా ఇవి ముందే వచ్చినాయి, అక్కడే చదవాలి. ఓకే ప్రభుజీ. నిందాం భగవత శృణ్వంస్త పరస్య జనస్య వా తతో నాపైతి యః సోపి యాచర సుకృతాచ్యుతః తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయ సదా హరిః. హరే కృష్ణ ప్రభుజీ. గల శక్తి లేనిచో ఆ దూషణమును వింటూ చూస్తూ అచ్చట నిలిచి ఉండరాదు. భగవద్ గౌరవమును కాపాడుటకు తన ప్రాణములను అర్పించుటకు భక్తుడు సిద్ధపడవలను. పై 2 మార్గములను అనుసరింపలేని వారు 3 విధములను ఆశ్రయింపవలను. అది ఏమనగా వెంటనే ఆ ప్రదేశం నుండి వదిలిపోవుట. భక్తుడు పై తెలిపిన 3 విధానంలోనూ దేనిని అనుసరింపకపోయినచో భక్తి మార్గంలో అతడు భ్రష్టుడగును. హరికృష్ణమతాయి. హరే కృష్ణ. తిలకము తులసి మాలలు. వైష్ణవుడు తిలకముతోనూ తులసి మాలలతోనూ తన శరీరము నెట్ల అలంకరించుకొనవలనో తెలుపు శ్లోకం ఒకటి పద్మపురాణంలో కలదు. ఏ కంఠలగ్న తులసీ నళినాక్షమాల ఏ బాహుమూల పరిచిహ్నిత శంఖ చక్రాః ఏ వాలలాట ఫలకే లసధూర్వపుండాస్తే వైష్ణవా భువనమాశు పవిత్రయంతే. మెడలో తులసి మాలలను, శరీరముపై 12 ఊర్ధ్వం పుండ్రములను, విష్ణుమూర్తి చిహ్నములను, విష్ణుమూర్తి తన 4 చేతులతోనూ వరుసగా శంఖము, గదా, చక్రము, పద్మము ధరించును. నుదిటిపై విష్ణు తిలకమును ధరించు వారిని ఈ లోకములో విష్ణు భక్తులుగా గుర్తింపబడను. వారి ఉనికి లోకమును పవిత్రం చేయును. వారు ఎచ్చటనున్న ఆ ప్రదేశము వైకుంఠమగును. ఇట్టి అభిప్రాయమునే స్కంద పురాణంలో హరినామాక్షరయుతం పాలే
గోపీం మృదంకితం తులసీమాలికోరస్కం శుషేయుర్న యత్మోత్కటాః. స్కంద పురాణంలో ఒక శ్లోకం ఇట్లు తెలుపుచున్నది. చిలకముతో గాని గోపీ చందనం అనగా ఇది ఒక రకమైన మన్ను. బృందావనంలోని కొన్ని ప్రాంతములలో ఇది ఉత్పత్తి చేయబడుచున్నది. దీనితో కానీ అలంకరించుకొని శరీరమంతటను భగవన్నామములను రచించుకొని మెడలలో తులసీమాలను ధరించియుండు భక్తులను యమదూతలు ఎన్నడను సమీపింపజాలరు. యమదూతలను మరణమునకు అధిదేవతయగు యమధర్మరాజు భటులు. పాపులను వారు దండింతురు. అట్టి యమదూతలు వైష్ణవుల వద్దకెన్నడనూ రారు. శ్రీమద్ భాగవతము 6వ స్కందం 3వ అధ్యాయం 27వ శ్లోకంలో తాన్నోపసీదత హరేర్కదయాభిగుప్తాన్ వైషాం వయం నచ వయః ప్రభవామదండే. ఈ శ్లోకంలోని అజామీరుని ఉద్ధరణ సమయంలో యమధర్మరాజు తన దూతలకు వైష్ణవులనెన్నడూ సమీపింపవలదని స్పష్టమైన ఆదేశములనిచ్చినట్లు గలదు. వైష్ణవులు యమధర్మరాజు అధికార పరిధికి అతీతులు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. పద్మపురాణంలో కూడా ఇట్లు గలదు. కృష్ణ నామాక్షరైర్ధాతరా మంకయేచ్చందనాధిన సలోక పావనో భూత్వా తస్య లోకమవాప్నుయాత్. దేహమును చందనముతో అలంకరించుకొని దేహముపై భగవన్నామములను రచించుకొను భక్తుడు సర్వపాపముల నుండి విముక్తుడగును. మరణానంతరము అతడు దేవాది దేవుని సన్నిధిలో నివసించుటకై తిన్నగా కృష్ణలోకమునకు పోవును. పుష్పమాల నిర్మాల్యములను ధరించుట. తరువాతి ఉపదేశము: దేవాది దేవునికి అర్పించిన పూమాలలను భక్తుడు తన దేహముపై ధరింపవలెను. ఈ అంశమును గూర్చి శ్రీమద్ భాగవతము 11వ స్కందము 6వ అధ్యాయం 46వ శ్లోకంలో ఉద్ధవుడు శ్రీకృష్ణునితో ఇట్లనెను: త్వయోపభుక్త స్రగంధవాషో అలంకార చర్చితాః ఉచ్చిష్ట భోజినో దాసా స్తవ మాయాం జయేమహి. ప్రియమైన కృష్ణ, నీవు ఉపయోగించిన పుష్పమాలలు, దుస్తులు, ఆభరణములు, అత్తరు, పన్నీరు మున్నగు వానిని నేను స్వీకరింతును. నీ భుక్త శేషమునే నేను భుజింతును. నేను నీ దాసుడను గదా. అందుచే అపర ప్రకృతి దాడులకు నేను గురి కాబోననుట నిశ్చయము. ఈ శ్లోకంలోని తాత్పర్యమేమనగా, తన దేహమును తిలకముతోనో గోపీ చందనముతోనో చందనపు పొడితోనో అలంకరించుకొనుచు శ్రీకృష్ణునికి అర్పించిన మాలలను ధరించు భక్తుణ్ణి అపరా ప్రకృతి జయించు ప్రశ్నయే లేదు అని, మరణ సమయమున అట్టి వ్యక్తిని యమభటులు ఆహ్వానించు ప్రసక్తియే లేదు. ఒక వ్యక్తి వైష్ణవ విధులన్నింటినీ పాటింపకపోయినను కేవలము కృష్ణ ప్రసాదమును మాత్రమే స్వీకరించినను క్రమక్రమముగా అతడు వైష్ణవత్వ స్థాయినందుకొనుటకు అర్హతను పొందగలడు. ఇట్లే స్కంద పురాణములో బ్రహ్మదేవుడు నారదునితో ఇట్లు పలికెను: కృష్ణోత్తీర్ణం తు నిర్మాల్యం యస్యాంఘం స్పృశతే మునే సర్వరోగైస్తథా పాపైర్ముక్తో భవతి నారద. ఓ ప్రియమైన నారద, శ్రీకృష్ణునకు అలంకరింపబడిన పుష్పమాలలను ఎవరు మెడలో ధరింతురో అట్టి వారికి
సర్వవ్యాధులను నివారణ యగును, సర్వ పాపములను నశించును. క్రమముగా వారు ప్రకృతి బంధముల నుండి ముక్తిని పొందుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని ముందు నాట్యం చేయుట ద్వారకా మహత్యములో శ్లోకం చదవండి మాతాజీ. योर्नृत्यति प्रहृष्टात्मा भावैर्बहुषु भक्तितः सा निर्दहति पापानि मन्वन्तरशतेष्वपि. మహత్యం ఈలో శ్రీకృష్ణ భగవాను ఎదుట నాట్యం చేయుటలో గల ప్రాశస్త్యము ఇట్లు వివరించబడినది. ఉత్సాహవేశములతో భక్తితో నా ఎదుట నాట్యం చేయుచు తన శరీరంలోని వివిధ భంగిమలతో భావన ప్రకటనము చేయు భక్తుడు వేల కొద్దీ జన్మముల నుండి పేర్కొని ఉన్న తన పాప ఫలితములన్నిటినీ దహించి చేసుకొనగలడు. ఆ గ్రంథములోనే మరి యొక్క శ్లోకము చదవండి మాతాజీ. నృత్యథాం శ్రీపతేరగ్రే తాళికావాదనైర్భృశం ఉడ్డీయంతే శరీరత్తాః సర్వే పాతకపక్షిణః. ఇట్లా నారదుడిట్లు పలికెను. శ్రీ విగ్రహముల ముందు చప్పట్లు చెరచుచు నాట్యం చేయుచు భక్తి పారవశ్యము నన్ను భవించు భక్తుని శరీరము నుండి పాపములు అను పక్షులు పైకెగిసి పోవును. మనము చప్పట్లు చెరచినచో పక్షులు ఎగిరిపోవునట్లు మన శరీరము పైన నివసించు పాపములను పక్షులు శ్రీ విగ్రహముల ఎదుట నాట్యం చేయుట ద్వారా చప్పట్లు చెరుచుట ద్వారా ఎగిరిపోవునట్లు మనము చేయవచ్చును. భక్తితో శ్రీ విగ్రహమును సాష్టాంగపడుట భక్తితో శ్రీ విగ్రహము సాష్టాంగ ప్రణామము అర్పించుట గురించి నారద పురాణములో చదవని మాతాజీ. లక్ష్మి నారదీయ పురాణంలో ఇట్లు కలదు. ఏకోపి కృష్ణాయ కృతః ప్రణామో దశాశ్వమేధా వభృతైర్న తుల్యః దశాశ్వమేధి పునరేతి జన్మ కృష్ణ ప్రణామేన పునర్భవాయ. ఇట్లు కలదు. గొప్ప గొప్ప యజ్ఞయాగాది క్రతువులు చేసి వ్యక్తికిని కేవలం భగవంతుని ముందు సాష్టాంగ ప్రణామములను చేయు వ్యక్తికిని కలుగు ఫలితములు సమానములు కావు. అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసిన వ్యక్తి స్వర్గలోకములో తత్ఫలితమును అనుభవించిన తర్వాత తిరిగి ఈ భూమి మీద జన్మించవలసి వచ్చును. కానీ శ్రీ విగ్రహముల ఎదుట సాష్టాంగ ప్రణామమును అర్పించు భక్తులకు పునర్జన్మ లేదు. అతడు తిన్నగా కృష్ణధామముకు చేరుకొనును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. లేచి నిలబడి భగవానుని ఆహ్వానించుట బ్రహ్మాండ పురాణంలో ఇట్లు కలదు. యానారూఢం పురః ప్రేక్ష సమాయాంతం జనార్దనం అభ్యుత్థానం నరః కుర్వన్ పాతౌ యత్సర్వకల్పిషం. భగవానుని రథయాత్ర జరుగుతున్నప్పుడు లేచి నిలబడి భగవంతుని ఆహ్వానించిన భక్తుని దేహము నుండి సర్వ పాప ఫలితములు తొలగిపోవును. భగవానుని ఊరేగింపు అనుసరించుట ఇట్టిదే భవిష్యోత్త పురాణములోని మరొక శ్లోకము ఇట్లు తెలుపుతున్నది. రథేన సహ గచ్చంతి పార్శ్వతః పుష్టతో అగ్రతః విష్ణునైవ సమాః సర్వే భవంతి స్వపార్షదయః. హేనకులమందు జన్మించిన రథయాత్ర జరుగునప్పుడు భగవానుని రథమునకు ముందు గాని వెనుక గాని నడుచు వ్యక్తికి విష్ణుమూర్తితో సమానముగు
ఐశ్వర్యము సంప్రాప్తించును. విష్ణు దేవాలయ లేదా దివ్య ధామముల సందర్శనము. హరే కృష్ణ. పురాణము, ఇదేం పురాణం రాయట్లేదే. పురాణము ఇట్లు తెలుపుచున్నది. సంసారమరు కాంతారని తారర కక్షణమౌ శ్లాఘౌ తావేన చరణౌ యౌ హరేస్తీర్థగామినౌ. బృందావనము, మధుర, ద్వారకా వంటి దివ్య ధామములను సందర్శింప యత్నించు భక్తులు ధన్యులగుదురు. అట్టి యాత్ర వలన సంసారమును ఎడార భూమిని వారు దాటుదురు. ముందే తెలిపినట్లు బృందావనము, మధుర, ద్వారక మున్నగు ద్వామములలోని సంప్రదాయమేమనగా అచ్చటి భక్తులందరూ నిత్యము అచ్చట ఉన్న వివిధ దేవాలయములను సందర్శించి వత్తురు. హరిభక్తి సంప్రదాయములో శ్రీకృష్ణ భగవానుని ఆలయములను సందర్శించుట వలన కలుగు లాభములు వివరింపబడినవి. భక్తియుక్త సేవతో కృష్ణ చైతన్యముచే ప్రేరేపితులై విష్ణు ఆలయములను సందర్శించుచుండు భక్తులు తిరిగి తల్లి గర్భవాస నరకమును అనుభవించు నుండి తల్లి గర్భవాస నరకమును అనుభవించు బాధ నుండి విముక్తులగుదురు. బద్ధులైన జీవులు తల్లి గర్భవాసమున అనుభవించిన నరకయాతనను జనన కాలమున విస్మరింతురు. కానీ అది ఒక దారుణమైన అనుభవము. అట్టి భౌతిక యాతన నుండి విముక్తి సాధించుటకై భక్తి భావముతో ప్రతి వ్యక్తియు విష్ణు ఆలయములను సందర్శించవలను. దాని వలన భూమిపై జన్మించు దారుణ యాతనల నుండి అతడు తేలికగా బయటపడగలడు. హరే కృష్ణ.
హరే కృష్ణ. విష్ణు ఆలయంనకు ప్రదక్షిణము. హరిభక్తి సుధోదయము సుధోదయం అనగా 16 శ్లోకంలో ఇట్లు గలదు. విష్ణుం ప్రదక్షిణే కుర్వన్ యస్తత్రావర్తే పునః తదేవా తదేవావర్తనం తస్య వర్తే వర్తతే భవే. విష్ణులాయంలో ప్రదక్షిణము చేయు వ్యక్తికి జనన మరణ చక్రములో పడి తిరిగి భౌతిక ప్రపంచము చుట్టూను ప్రదక్షిణము చేయు ఆవశ్యకత ఉండదు. బద్ధుడైన జీవాత్మ తన ఐహిక జీవనము కారణముగా తిరిగి తిరిగి జన్మించుచు మరణించుచు భూమి చుట్టూను తిరుగుచుండును. దీనిని నిరోధించుటకు విష్ణు ఆలయమునకు ప్రదక్షిణము చేయవలయును. భారతదేశంలో వర్షాకాలంలో అనగా ఇంచుమించు జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో శ్రావణ మాసముతో ఆరంభించి 4 మాసముల పాటు చాతుర్మాస్య దీక్ష వహింతురు. ఈ కాలంలో మామూలుగా కృష్ణ చైతన్య ప్రచారము చేయుచు ఒక చోటు నుండి మరొక చోటుకు సంచారము చేయుచుండు సాధువులు ఎక్కడకును కదలకుండా ఒకే చోట సాధారణముగా ఒక పవిత్ర ధామములో నివసించురు. ఈ దీక్షాకాలమున వారు కొన్ని ప్రత్యేక విధులను ఖచ్చితంగా పాటించవలసి ఉండును. ఆ కాలంలో విష్ణు ఆలయమునకు కనీసము 4 ప్రదక్షిణములు చేసినచో అతడు భూ ప్రదక్షిణములు చేసి వచ్చినట్లు కాగలదని స్కంద పురాణము అనగా 17వ శ్లోకము. చతుర్వారం భ్రమీభిస్తు జగస్థిర్వం చరాచరం క్రాంతం భవతి విప్రాజ్ఞ తత్తీర్ణ గమనాధికం. ఈ 17 శ్లోకంలో తెలుపుచున్నది. అట్టి ప్రదక్షిణముల వలన గంగా నది ప్రవహించు సర్వపుణ్యక్షేత్రములను దర్శించి వచ్చినట్లగును. చాతుర్మాస దీక్షా నియమములను సక్రమంగా పాటించు భక్తుడు భక్తి మార్గములో అతి శీఘ్రకాలమున అత్యధికమైన ప్రగతిని సాధింపగలడు. చదవాల మాతాజీ, అయిపోయింది టైం. హరే కృష్ణ. చాలండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం నేను చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ.
नमो विष्णुपदाय कृष्णपक्षाय पुत्र श्रीमती वासुदेव स्वामी नित्य नामने नमो विष्णुपदाय कृष्णपक्षाय पुत्र श्रीमती सारूपदामोदर स्वामी नित्य नामने नम सत्भक्तमनाय मणिपुर उद्भवाय च प्रभुपादल सत्वान् प्रचालयतायते नमो विष्णुपदाय कृष्णपृष्ठाय पुत्र श्रीमती भक्तिवेदांत स्वामी नित्य नामने नमस्ते सरस्वती गौरवाणी प्रचारिणे विशेष शून्यवादी प्रचेतारि सतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्ण 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 हरे 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 राम राम हरे कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण 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 हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण कृष्ण हरे कृष्ण राम हरे कृष्ण कृष्ण हरे कृष्ण हरे राम कृष्ण कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे कृष्ण कृष्ण
हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे 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 राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे 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 राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे 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 राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे, हरे कृष्णा हरे हरे, हरे राम हरे हरे। जय हरे कृष्ण महामंत्र की जय, जय श्री प्रभुपाद की जय, हरे कृष्ण जपना हरे मंत्र की, हरे कृष्ण जय जपना।